హలో అండి, ఈరోజు నేను ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా షుగర్ లేకుండా హెల్తీగా రాగి లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. రాగిని సూపర్ ఫుడ్ అని అంటారు కదండి. దాంట్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, స్పెషల్గా ఉమెన్స్కి చాలా మంచిది కదండి. సో లేట్ చేయకుండా రాగి లడ్డు సింపుల్ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1.5 కప్పు రాగి పిండి వేసుకొని స్లో ఫ్లేమ్పై కంటిన్యూస్గా కలుపుకోవాలండి. నాకైతే ఒక 6 నిమిషాలు పట్టిందండి ఇలా రోస్ట్ చేసుకోవడానికి. ఇలా రోస్ట్ చేయడం వల్ల రాగి పిండికి రా స్మెల్ పోయి మంచి అరోమా వస్తుందండి. లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు మంచిగా తింటారండి. ఈ లడ్డూలు చేసుకొని ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రాగి పిండి మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పుల రాగి పిండికి 3/4 కప్పు బెల్లం, అలాగే 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం పాకమేమి రావాల్సిన అవసరం లేదండి, మొత్తం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఒకసారి ఇలా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత బెల్లం స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి పిండి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, దాంట్లోకి వేసేసుకోవాలి. రాగి పిండిలోకి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని లడ్డూలు చుట్టుకోవాలండి. ఈజీ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ అయిపోతాయండి సింపుల్ ప్రాసెస్లో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.